అప్పుడు నేను నర్సంపేటలో పోతుంటే పరిగెత్తుకొచ్చిండు క్రౌడ్ నుంచి, ఏ దిలీప్ కుమార్ నేను నీకు 2 సార్లు ఓటేసిన, నువ్వు నిద్రపోవడానికి వీళ్ళు తెలంగాణ వచ్చిందాక అంటాడు. ఎక్స్పెక్టేషన్ అతనిది. నేను దిలీప్ కుమార్ ఓటేసిన, దిలీప్ కుమార్ తెలంగాణ వచ్చిందాక నిద్రపోవద్దు అంటున్నాడు. అది ఆ స్పిరిట్ అప్పుడు తెలంగాణ ఉద్యమం. మిలియన్ మార్చ్లో మా ఇంట్లో నుంచి నేను బయలుదేరి ట్రాఫిక్ జామ్లో లేట్ అవుతుంటే ఎంత ఫీల్ అయినో నేను. ఆడ పోవాలి నేను అంతే. అంటే ఆ రోజు మిలియన్ మార్చ్లో పార్టిసిపేట్ కాకపోతే తెలంగాణలో పుట్టి దండగాని ఎంతమంది అనుకుంటున్నారు నువ్వు చెప్పు. అద్భుతమైన సన్నివేశం అది, అట్లాంటి ఉద్యమం అది. కాబట్టి అందులో మనం చేసినాం కాబట్టి ఈ పిల్లలకు మనం ఏదోటి మనకు శక్తి ఉన్నంతవరకు అయితే. అందుకే స్కిల్ మినిస్టర్ జయంత్ చౌదరి మన దగ్గర 20 సార్లు వచ్చింది తెలంగాణ ఉద్యమంలో. మనతో పాటు ధర్నాల్లో కూర్చున్నాడు, ఇందిరా పార్టీలో కూర్చున్నాడు, పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు కేసీఆర్ పోలే పార్లమెంట్కి, జయంత్ చౌదరి స్పీచ్ అద్భుతమైన స్పీచ్ ఎవడ పెట్టుకొని నేను తెలంగాణ ఎందుకు ఇవ్వాలన్నారు. అట్లాంటివాడు మాకు అప్పుడు అవకాశం ఇస్తే రెడ్డి నడిపినాం కాబట్టి. సరే అతను ఇప్పుడు స్కిల్ మినిస్టర్ కాబట్టి అతని ద్వారా స్కిల్ ఇప్పించవచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. అసలు ఆయన నేషనల్ స్కిల్ సెంటర్ పెడుతున్నాడు ఇక్కడ. గవర్నమెంట్ కూడా తెలియదు ఇంకా, నేను నీకు చెప్తున్నా. నేషనల్ స్కిల్ సెంటర్ ఫర్ సదరన్ ఇండియా హైదరాబాద్లో పెడుతున్నాడు. రేపు అనౌన్స్ చేస్తాడు వచ్చి. ఓకే, అంటే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున వీళ్ళు కూడా పెడతారు. యూనివర్సిటీ ఏదో పెట్టి 1 ఇయర్ అయింది. ఒక ఉద్యోగం ఇచ్చింది, ఒక ట్రైనింగ్ ఇచ్చింది, ఎవడే రూపాయి లేదు. ఆయనే చెప్పుకున్నాడు, కాబట్టి కోసుకొని తినండి అన్నాడు.